అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రాన్ని 2019 నుంచి 2024 దాకా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి 15 రోజుల నుంచి కనపడట్లేదు. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇంకో 2 రోజులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మిస్సింగ్ అని చెప్పి ఒక బోర్డులు పెట్టుకొని తిరిగే పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయాడు. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారి అరెస్ట్ జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని విజిట్ చేయాల. ఎక్కడైతే ఆయన బెంగళూరులో యలహంక ప్యాలెస్లో ఉన్నాడో అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రాలా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ పెట్టడమో, అబద్ధాలు చెప్పడమో, చూసి కూడా తప్పులు చదవటమో, ఇలాంటివి చేస్తూ మేమర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి విపరీతమైన కంటెంట్ ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 రోజుల నుంచి కనపడకపోయేసరికి మేమర్స్ మరియు కంటెంట్ క్రియేటర్స్ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం ఒక రోజన్నా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అబద్ధాలు, విష ప్రచారాలు చేసేసి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి ప్రతి మొబైల్ని ఒక ఆయుధంగా చూడండి, ప్రతి మొబైల్ ఒక గన్నే అని చెప్పి మొబైల్స్ను కూడా గన్నలతో పోల్చినటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 15 రోజుల నుంచి ఏమైపోయాడా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి బ్లూ మీడియా అని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన సపోర్ట్ చేస్తా వాళ్ళ తప్పులన్నీ గత 5 సంవత్సరాల పాటు కప్పిపుచ్చారో వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కానీ అయితే మిగిలిన 10 మంది, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న 10 మంది కూడా రాజీనామాలు చేస్తారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారే వాళ్ళందరితో మాట్లాడినట్లుగా వార్తలు బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? నేను ప్రతిపక్ష నాయకుడిని, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను చిటికేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కూడా పోయిద్ది అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడానికే భయం అనుకున్నా నేను. కానీ జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా భయపడే పరిస్థితుల్ని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లిక్కర్ స్కామ్తో ఆంధ్ర రాష్ట్రంలో పిచ్చి మందుని కొన్ని వేల కోట్ల రూపాయల వాళ్ళు ఆర్థికంగా ప్రయోజనం పొందడం కోసం 50 రూపాయలు విలువ చేసే మందుని 200కి అమ్మి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళందరి మరణాలకి, వాళ్ళందరి ఆరోగ్యం పాడవటానికి కారణమైనటువంటి కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే బాస్ అంటున్నారు కదా, ఆయన అందరూ సార్ అనాలి కదా, ఆయన సార్ అనకపోతే ఒప్పుకోడు, ఆయన ముందు ఎవరో కూర్చోకూడదు, అందరూ నుంచోవాలి, చేతులు కట్టుకొని ఉండాలి. 4 ప్రాంతాలు 4 రెడ్లకి ఇచ్చాడు, వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతారు. కనీసం నియోజకవర్గాల్లో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదని బయట చాలా విపరీతంగా టాక్ కూడా నడిచింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో తాగుబోతులు అందరి ప్రాణాలతోటి చలగాటం ఆడాడు. ఆ విషయంలోనే 90,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చాలామంది అనలిస్టులు చెప్తున్నటువంటి విషయం. అనధికారికంగా మద్యం అమ్మారు, ప్రభుత్వానికి చూపించింది కొన్ని సీసాలు అయితే అన్నే సీసాలని వీళ్ళు అనధికారంగా అమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కర్కి సంబంధించి ఏదైతే యాప్ ద్వారా ఒక వెబ్సైట్ ద్వారా ఆర్డర్లు చేయాలో ఆ ఆర్డర్లు చేసేది మొత్తాన్ని మాన్యువల్ చేసేశారు. డిస్టిలరీలన్నింటినీ బెదిరించి ముడుపులు వసూలు చేశారు. డిస్టిలరీలన్నీ వాళ్ళ అధీనంలో పెట్టుకొని చీప్ లిక్కర్ని ఆంధ్ర రాష్ట్రంలో తాగుబోతులకు అమ్మేసి వాళ్ళు విపరీతంగా డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా మొత్తం క్యాష్ రూపంలో వసూలు చేసి 1,00,000 కోట్ల రూపాయలు దాదాపుగా దొబ్బేశారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ గురించి, ఈ లిక్కర్ స్కామ్ గురించి, దాంట్లో వాస్తవాల గురించి ప్రతిదీ డేటాతో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలామంది పేటీఎం కూలీలు ఆయనకి ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు కదా. మరి అదే డేటాతోటి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందనే డేటాతో ట్వీట్లు వేయకుండా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అదే సీఎంగా ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ చేశారు కదా దాన్ని, అలాగే అక్కడే కూర్చొని దాన్నే సెక్రటేరియట్ చేశారు కదా, అక్కడే కూర్చొని అదే డేటా చూసి తప్పులు చదవకుండా వాస్తవాలు జనానికి చెప్పొచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడు? 15 రోజుల నుంచి ఏం చేస్తున్నాడు? అసలు బెంగళూరులో ఉన్నాడా లేడా అనే అనుమానాలు కూడా చాలామందికి కలుగుతున్నాయి.
పేరు నాని కనపడట్లేదు, జగన్మోహన్ రెడ్డి కనపడట్లేదు. వీళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడికి ఎస్కేప్ అయిపోయారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాజ్ యూజువల్గా ఆయనకి లండన్ వెళ్ళాలి, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోర్టుల దగ్గర ఆయన పిటిషన్లు వేసి ఆయన పాస్పోర్ట్ తెప్పించుకొని వెళ్ళొస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు దేశం దాటి వెళ్తానికి కూడా ఆయన దగ్గర పాస్పోర్ట్ లేదు కదా. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని చాలామంది మాట్లాడుకుంటున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు, జగన్మోహన్ రెడ్డి మిస్సింగ్ అని ఈ వీడియో చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రతిసారి వచ్చినప్పుడు కార్యకర్తలని రెచ్చగొట్టి ప్రతి ఫోన్ని గన్ అనుకోండి అన్నాడు. ఎవరో బ్యానర్లు పట్టుకుంటే సినిమా డైలాగులు ఎట్టినా తప్పేనా అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత క్యాడర్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు. పేరు నాని చేత, అంబటి రాంబాబు చేత, రోజా చేత, ఇలాంటి వాళ్ళ చేత, అందరి చేత విపరీతంగా క్యాడర్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇవేవి వర్కౌట్ అవ్వాల. ఈ క్యాడరు నన్ను అరెస్ట్ చేసినా కూడా బయటికి రారేమో, నన్ను అరెస్ట్ చేసినా కూడా సింపతి వర్కౌట్ అవ్వదేమో, నన్ను అరెస్ట్ చేసినా కూడా సెంటిమెంట్ రాదేమో అనే భయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన అరెస్ట్ ఖాయమని ఆయనకి కూడా తెలుసు. కాబట్టే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పార్టీని వదిలేశాడు, నాయకులను వదిలేశాడు. క్యాడర్కి దిశానిర్దేశనం చేయటం ఆయన వల్ల కాదు, అసలు ఒక పార్టీనే నడపటం ఆయన వల్ల కాదు అనే సిచ్యువేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా త్వరగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి, ఆయన యొక్క అమూల్యమైన సందేశాన్ని జనాలందరికీ ఇవ్వడానికి, మేమర్స్కి, ట్రోలర్స్కి కంటెంట్ లేక చాలా బాధపడుతున్న పరిస్థితులు వాళ్ళందరికీ కంటెంట్ ఇవ్వడానికి ఆయన త్వరగా రావాలని, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చూసి అబద్ధాలు చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.